కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు, పాములు పట్టేవాడు పాము కాటికే బలవుతాడు అని చెబుతుంటారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలోనూ అదే జరిగినట్టుగా భావించాలి. ఎందుకంటే ఓ 12 ఏళ్ల క్రితం అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశాన్ని షేక్ చేసింది. ఈ ఉద్యమంలో ప్రధానంగా 3 పేర్లు వినిపించాయి. వారిలో ఒకరు అరవింద్ కేజ్రీవాల్. ఆయన సాదాసీదా రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి. ఆయనను మార్చి 21 గురువారం రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఆయనను అరెస్టు చేశారు. 2011లో దేశంలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో రాజకీయ పునాది వేసుకున్న కేజ్రీవాల్ నేడు అదే అవినీతి మరకతో అరెస్ట్ అయ్యారు. అసలు కేజ్రీవాల్ కెరియర్ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ ఏ పాయింట్లోనైనా మీకు కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హర్యానాలో జన్మించిన కేజ్రీవాల్ ఐఐటి ఖరగ్పూర్లో మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రులు అయ్యారు. మొదట భారతీయ రెవెన్యూ సర్వీస్లో కొంతకాలం పనిచేశారు. 2002లో కేజ్రీవాల్ ఐఆర్ఎస్కు వీడ్కోలు పలికి సామాజిక కార్యకర్తగా ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు. ఇక్కడే కేజ్రీవాల్ పరివర్తన్ పేరుతో ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు. కొందరు స్నేహితులతో కలిసి అక్కడ క్షేత్రస్థాయి మార్పులు తీసుకురావాలని భావించారు. కేజ్రీవాల్ తర్వాత చాలా ఏళ్ల వరకు ఢిల్లీలోని సుందర్ నగర్లో సమస్యలపై పనిచేస్తూ వచ్చారు. సమాచార హక్కు కోసం జరుగుతున్న ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. సుందర్ నగర్లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆయన అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు. అక్కడి ప్రజల ప్రాథమిక అవసరాలు తెలుసుకున్నారు. వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండేవారు. కేజ్రీవాల్కు 2006లో ఎమర్జింగ్ లీడర్షిప్ విభాగంలో రామన్ మొగసేసే అవార్డు దక్కింది. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో చోటు చేసుకున్న అవినీతిపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. ఆ సమయంలో ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం సోషల్ మీడియాలో ఊపందుకుంది. కేజ్రీవాల్ దానిని ముందుండి నడిపించారు. 2011 ఏప్రిల్లో గాంధేయవాది, సమాజ సేవకుడిగా పేరుగాంచిన అన్నా హజారే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్పాల్ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగినప్పుడు ఆ వేదికపై అన్నా వెనుక కేజ్రీవాల్ కనిపించారు. 2011 ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో అన్నా హజారే జన్ లోక్పాల్ కోసం పెద్ద ఉద్యమం చేశారు. తర్వాత కేజ్రీవాల్ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సభలు నిర్వహించడం ప్రారంభించారు. వేదికపైకి రాగానే ఆయన నేతలపై విరుచుకుపడేవారు. వారి అవినీతి చిట్టాలు విప్పేవారు. దాంతో కేజ్రీవాల్ కు ఒక యాంగ్రీ యంగ్మన్ ఇమేజ్ వచ్చేసింది. వ్యవస్థతో విసిగిపోయిన ఆయన మార్పు కోరుకునేవారు. దాంతో దేశంలో వేల మంది యువత ఆయనతో కలిశారు. తర్వాత కేజ్రీవాల్ మొదటి అతిపెద్ద ధర్నా 2012 జూలైలో జంతర్ మంతర్ దగ్గర జరిగింది. నిరాహార దీక్ష చేస్తున్న కేజ్రీవాల్ మనోబలం పెంచేందుకు అప్పుడు అన్నా హజారే కూడా జంతర్ మంతర్ దగ్గరికి వచ్చారు. రోడ్డుపై ఉద్యమిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కేజ్రీవాల్ తన 10 రోజుల నిరాహార దీక్ష ముగియగానే మనం చిన్న పోరాటం నుంచి పెద్ద పోరాటం వైపు వెళ్తున్నాం, పార్లమెంటును శుద్ధి చేయాలి, ఇక ఉద్యమం రోడ్డు మీద ఉంటుంది, పార్లమెంటు లోపల కూడా జరుగుతుంది, అధికారాన్ని ఢిల్లీలో అంతం చేసి దేశంలోని ప్రతి గ్రామం దగ్గరకు చేర్చాలి అన్నారు. కొన్ని నెలల తర్వాత అంటే 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. తమ పార్టీలో హైకమాండ్ ఉండబోదని, ప్రజల విరాళాలతో ప్రజా సమస్యలే అజెండాగా ఎన్నికల్లో పోటీ చేస్తామని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ తన కోసం పనిచేయడానికి వాలంటీర్లను నియమించుకున్నారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 28 సీట్లు గెలుచుకున్నారు. అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అయిన షీలా దీక్షిత్ పై 25,000కు పైగా ఓట్లతో గెలిచాడు. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీలైనంత త్వరగా జన్ లోక్పాల్ బిల్లును ఆమోదించాలని కేజ్రీవాల్ కోరారు. కానీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. చివరికి 2014 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ వీధుల్లోకి వచ్చారు. మరుసటి సంవత్సరం అంటే 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 సీట్లకు గాను ఏకంగా 67 సీట్లు గెలుచుకుంది. 2015 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ 62 చోట్ల విజయం సాధించి కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జాతీయ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన స్థాయిని పెంచుకుంది. దానితో పాటు కేజ్రీవాల్ పేరు మారుమోగింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలలో పార్టీకి మెజార్టీ లభించగా ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలలో దాదాపు 100 మంది ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు. గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా
ఆప్ 5 స్థానాల్లో విజయం సాధించింది. గత ఏడాది ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది. కొన్ని నెలల కిందటే ఇండియా కూటమిలో చేరింది ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక ముందు ఎవరు ఈ బాధ్యతలు తీసుకుంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.